2024 ఫస్ట్ హాఫ్ వెబ్ సిరీస్ లవర్స్కి ట్రీట్ లాంటిది. ఈ ఇయర్ హాఫ్లో చాలా వెబ్ సిరీస్ వచ్చాయి అండ్ గాడ్ మెంటల్ ఎక్కిస్తున్నాయి. గ్రిప్పింగ్ స్టోరీతో, టాప్ నాచ్ విజువల్స్తో, హై క్లాస్ పర్ఫార్మెన్సెస్తో మనల్ని హిప్నోటైజ్ చేసే 7 బెస్ట్ వెబ్ సిరీస్ ఇన్ తెలుగు డబ్ అనేవి చూద్దాం. దిస్ ఇస్ లక్కీ, వెల్కమ్ బ్యాక్ టు జల్సాపీడియా. ఈ వీడియోకి 1K లైక్స్ అండ్ అందరు యూట్యూబర్స్ చెప్పేదే సబ్స్క్రైబ్ చేయండి అందరూ వ్యూవర్స్ లాగే లైట్ తీసుకోకుండా ఒక లైక్, ఒక కామెంట్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గైస్, మీరు టోటల్లీ తెలుగు లాంగ్వేజ్లోనే వెబ్ సిరీస్ అండ్ మూవీస్ చూసేవాళ్ళ, లేదు అంటే ఇంగ్లీష్ ఆర్ ఎనీ లాంగ్వేజ్లో చూసి సబ్ టైటిల్స్తో చూసేవాళ్ళ కింద కామెంట్ చేయండి. నెంబర్ 7 పరువు. రీసెంట్ టైంలో మన తెలుగులో వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ ఇది. ఈచ్ అబౌట్ 30 మినిట్స్తో 8 ఎపిసోడ్స్ ఉండే ఈ వెబ్ సిరీస్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. స్టోరీ విషయానికి వస్తే, సుధీర్ అండ్ డాలీ లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. 2 ఇయర్స్ తర్వాత డాలీకి తండ్రి లాంటి పెదనాన్న ఎక్స్ ఎంపీ చనిపోవడం వల్ల డాలీ కజిన్ పికప్ చేసుకోవడానికి వస్తాడు. దారిలో ఒక అనుకోని విషయం జరుగుతుంది. ఆ విషయం వల్ల సిరీస్లోని చాలా క్యారెక్టర్ జీవితాలు తిరగబడిపోతాయి. అసలు ఆ సంఘటన ఏంటి, ఏం జరిగింది అనేది స్టోరీ. నరేష్ అగత్య, నాగబాబు, ప్రణీత పట్నాయక్ గారి యాక్టింగ్ టాప్ నాచ్ ఉంటాయి. అండ్ ప్రతి క్యారెక్టర్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ బాగా అనిపిస్తుంది. సిరీస్కి కావాల్సిన ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ త్రూ అవుట్ సిరీస్గా ఎక్స్పీరియన్స్ చేస్తాం. బట్ అక్కడక్కడ స్లో పేస్ ఉంటుంది. సో ఇట్స్ కామన్ ఇన్ సిరీస్. పేరెంట్స్ చూడొచ్చా లేదా అంటే హాయిగా చూడొచ్చు. నా పర్సన్ రేటింగ్ వచ్చేసి 7/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ ZEE5 ఇన్ తెలుగు. నా జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోతోంది. నిజానికి కాలమే మార్చింది. నెంబర్ 6 గిగ్గల్. ఇది ఎలైట్, రివర్డేల్, యూఫోరియా లాంటి స్కూల్ డ్రామాస్ అనుకుంటే యు ఆర్ రాంగ్. ఇది వేరే. నేను అలానే అనుకుని సిరీస్ చూశాను, బట్ ఇట్స్ సర్ప్రైజ్డ్ మీ. మిమ్మల్ని కూడా సర్ప్రైజ్ చేస్తుంది. ఈచ్ ఎపిసోడ్ 30 మినిట్స్తో 10 ఎపిసోడ్స్ ఉండే ఈ టీన్ డ్రామా సిరీస్ ఫీల్ గుడ్, ప్యాషన్, కామెడీ వెబ్ సిరీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. హ్యారియట్ అనే ఒక స్కూల్ గర్ల్ తన లైఫ్లో చేంజ్ తేవాలి అని ట్రై చేస్తుంది. ఆ క్రమంలోనే ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి వెళ్తుంది. వెళ్ళాక ఏమైంది, తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది స్టోరీ. లీడ్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఆ న్యూ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఆ స్టోరీ టెల్లింగ్లో జనరేట్ అయిన ఫన్ అనేది మనకి చాలా బాగా నచ్చుతుంది. మీరు మైండ్ బెండింగ్ సిరీస్లు, థ్రిల్లర్ సిరీస్లు చూసి అలసిపోయి ఏదైనా లైట్ హార్టెడ్ ఫన్నీ స్టోరీ చూద్దాము అనుకుంటే దిస్ ఈస్ ఫర్ యూ, వాచ్ దిస్. అండ్ అప్పటి నుండి ఈ యాక్టర్స్ ఎక్కడో చూసా అనిపిస్తుంది కదా. అలా అనిపిస్తే ఎస్, మీరు చూసే ఉంటారు. ఒక పాపులర్ వెబ్ సిరీస్లో తను యాక్ట్ చేసింది. అండ్ ఆ వెబ్ సిరీస్ సీజన్ 2 కూడా ఇప్పుడు నడుస్తుంది. ఆ వెబ్ సిరీస్ ఏంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి. పేరెంట్స్ చూడొచ్చా అంటే ఏం అడల్ట్ సీన్స్ ఉండవు, హాయిగా చూడొచ్చు. అండ్ నా పర్సన్ రేటింగ్ వచ్చేసి 7/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు. నెంబర్ 5 ఔటర్ రేంజ్. గాయస్, మీరు డార్క్ సిరీస్ ఫ్యాన్సా? డార్క్ సిరీస్ అయిపోయాక సిమిలర్ సిరీస్ వెతికారా? మీకు దొరికి ఉండదు. ఎందుకు అంటే అలాంటి సిరీస్ చాలా రేర్ కాబట్టి. కానీ ఇప్పుడు ఆ సిమిలర్ సిరీస్ స్పేస్ని ఈ ఔటర్ రేంజ్ ఫిల్ చేస్తుంది గాయస్. కానీ ఒక చిన్న తిరగాసు ఉంది, అదేంటో చెప్తా చూడండి. ఈచ్ ఎపిసోడ్ 50 to 60 మినిట్స్తో 8 ఎపిసోడ్స్తో 2 సీజన్స్తో ఉండే ఈ సైఫై మిస్టరీ సిరీస్ థ్రిల్లర్ లవర్స్కి, టైం ట్రావెల్ మూవీ లవర్స్కి, డార్క్ వెబ్ సిరీస్ లాంటి టైమ్ లూప్ వెబ్ సిరీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. రాయల్ ఆబర్ట్ అనే వ్యక్తి హౌస్ని పెంచుతూ ఉంటాడు. అనుకోకుండా తన ల్యాండ్లో ఒక మిస్టీరియస్ బ్లాక్ వస్తూ పోతూ ఉంటుంది. అసలు ఆ హోల్ ఎందుకు వచ్చింది, అది వచ్చాక ఏమైంది అనేది స్టోరీ. చెప్పడానికి సింపుల్గానే ఉంటుంది, కానీ లోపల చాలా మిస్టరీ, చాలా ట్విస్ట్లు ఉంటాయి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. డార్క్ కన్నా చాలా స్లోగా నడుస్తుంది. స్లో పేస్ వెబ్ సిరీస్ లైక్ ప్రిజన్ బ్రేక్, బ్రేకింగ్ బ్యాడ్ చూసి ఉంటే ఇది కూడా చూడగలుగుతారు. పేరెంట్తో చూడొచ్చా అంటే ఎస్, హాయిగా చూడొచ్చు. నా పర్సన్ రేటింగ్ వచ్చేసి 8/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు. నెంబర్ 4 గణితశాస్త్రం చాప్టర్ 1. మామా వెయిట్, పారిపోకండి. అది గణితశాస్త్రం కాదు, గాంత్ చాప్టర్ 1. కంటిన్యూ చేయండి వీడియో, ఏం కాదు. ఈచ్ ఎపిసోడ్ 40 to 50 మినిట్స్తో 8 ఎపిసోడ్స్ ఉండే ఈ డ్రామా సిరీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ అండ్ థ్రిల్లర్ సిరీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ప్లాట్ విషయానికి వస్తే, 2018లో ఢిల్లీలో 11 మెంబర్స్ ఉండే ఫ్యామిలీ సూసైడ్ చేసుకొని చనిపోయిన బురారి డెత్స్ అనే రియల్ ఇన్సిడెంట్ని ఇన్స్పైర్ చేసుకొని తీసిన వెబ్ సిరీస్ ఇది. అసలు వాళ్ళ డెత్స్కి రీజన్స్, ఇన్వెస్టిగేషన్ చాలా బాగా అనిపిస్తుంది. బట్ పేజ్ అనేది స్లోగా ఉంటుంది. అండ్ మీరు నెట్ఫ్లిక్స్లో బురారి డెత్స్ డాక్యుమెంటరీ చూసి ఉంటే, వారు బురారి డెత్స్ టోటల్ స్టోరీ ఐడియా ఉంటే ఇది మీకు అంత ఇంపాక్ట్ ఇవ్వకపోవచ్చు. బట్ చనిపోయారని తెలుసు కానీ ఫుల్ డీటెయిల్స్ తెలియదు అంటే మాత్రం మీకు ఇది సర్ప్రైజింగ్ వాచ్ అవుతుంది. సో పేరెంట్స్తో చూడొచ్చా అంటే సూసైడ్స్ ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి, అవి మీకు ఓకే అనుకుంటే చూడొచ్చు. అండ్ నా పర్సన్ రేటింగ్ వచ్చేసి 7.8/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ జియో సినిమా ఇన్ తెలుగు. నెంబర్ 3 బుజ్జయన్ భైరవ. మీరు కల్కి మూవీ చూసి అదే ఫోబియాలో ఉన్నారా? అయితే ఇది చూడండి. లేక ఇంకా కల్కి మూవీ చూడలేదా? ఇప్పుడు ఈ బిఎన్బి చూడండి, దీని తర్వాత కల్కి మూవీని చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. స్టోరీ విజన్కి వస్తే, ప్రీవియస్ స్టోరీ ఆఫ్ కల్కి మూవీయే ఈ బుజ్జయన్ భైరవ యానిమేషన్ స్టోరీ.
వింటేజ్ ప్రభాస్ కామెడీ టైమింగ్, బుజ్జి ఫన్నీ సీన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. 2 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి, ఫర్దర్గా ఇంక ఎపిసోడ్స్ వస్తాయంట, సో వాచ్ ఇట్. పేరెంట్స్తో హాయిగా చూడొచ్చు. నా పర్సన్ రేటింగ్ వచ్చేసి 8.5/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు. నెంబర్ 2 బేబీ రెయిన్డియర్. యాక్చువల్లీ ఈ సిరీస్ నేను రిలీజ్ అయ్యాక ఫస్ట్ ఎపిసోడ్ చూసి ఏంట్రా ఇది అనుకొని ఆపేశా. బట్ కొన్ని డేస్ అయ్యాక ప్రతి వాళ్ళు ఈ సిరీస్ గురించి మాట్లాడడం చూసి మళ్ళీ చూసా. మొత్తం అయ్యాక మైండ్ పోయింది సార్ అంతే. ఈచ్ ఎపిసోడ్ 20 to 30 minutesతో 7 ఎపిసోడ్స్ ఉండే ఈ రియల్ లైఫ్ బేస్డ్ వెబ్ సిరీస్ సైకలాజికల్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. మార్తా అనే ఒక 40 years లేడీ డానీ అనే కమీడియన్కి పరిచయం అవుతుంది. ఆ నెక్స్ట్ డే నుంచి మార్తా చేసే సైకో స్టాకింగ్కి మెంటల్ ఎక్కుద్ది డానీకి, మనకు కూడా అనుకోండి. చెప్పాగా ఇది ఒక రియల్ స్టోరీ అని. నేను మాట ఇస్తున్నా, నమ్మి చూసేయండి మామ. జీవితంలో నువ్వు అబ్బాయి అయితే ఇంకో అమ్మాయితో మాట్లాడడానికి, నువ్వు అమ్మాయి అయితే ఇంకో అబ్బాయితో మాట్లాడడానికి ప్యాంట్ తడిచిపోద్ది అంతే. పేరెంట్స్ చూడొచ్చా అంటే అస్సలు వద్దు, అడల్ట్ సీన్స్ గట్టిగా ఉంటాయి. నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 9/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్. తెలుగులో సూన్ రాబోతుంది అని అన్నారు, బట్ ఎప్పుడో క్లారిటీ లేదు. సో విత్ సబ్ టైటిల్స్ చూసేయండి, ఇట్స్ వర్త్ వాచ్. అండ్ ఫైనల్లీ నెంబర్ 1 కోటా ఫ్యాక్టరీ. ఇది మన వెబ్ సిరీస్ వీడియోస్ లిస్ట్లో 3rd టైం సజెస్ట్ చేయడం. ప్రతి సీజన్ రిలీజ్ అయినప్పటి నుండి గుడ్, బెటర్, గ్రేట్గా అవుతూనే వచ్చింది. ఈచ్ ఎపిసోడ్ 40 to 50 minutesతో 5 ఎపిసోడ్స్తో 3 seasons ఉండే ఈ డ్రామా సిరీస్ ప్రతి ఒక్కరికి పిచ్చిగా నచ్చేస్తుంది. ఈ సిరీస్ గురించి ఏం చెప్పను గైస్, జస్ట్ వాచ్ ఇట్ అంతే. అయిపోయాక జిత్తు భయ్య ఈ పేరు గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో ఫేవరెట్ పర్సన్ అయిపోతాడు. రీసెంట్గా సీజన్ 3 వచ్చింది, సిరీస్కి ఎండ్ కార్డ్ వేశారు. సో లిటరల్లీ హార్ట్ ఆగమైపోద్ది. పేరెంట్స్తో చూడొచ్చా అంటే డెఫినెట్లీ హాయిగా చూడొచ్చు, కానీ ఒక ప్రాబ్లం ఉంది. పేరెంట్స్తో చూస్తే మిమ్మల్ని కూడా ఐఐటి క్రాక్ చేయమంటారు. జస్ట్ కిడింగ్ గైస్. నా పర్సన్ పేరెంట్స్తో చూడొచ్చా అంటే ఆబ్వియస్లీ. సో నా పర్సన్ రేటింగ్ వచ్చేసి 10/10 స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు. సో దట్స్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పటిదాకా లిస్ట్ అయిపోయినా ఇంకా చూస్తున్నారంటే మీకు నచ్చింది భయ్య, ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. ఇలాంటి ఫర్దర్ కంటెంట్ చాలా పట్టుకొస్తా. సైనింగ్ ఆఫ్.